ఎవ్వరూ లేపలేని శివుడు డమరకాన్ని ఒక అమ్మాయి లేపిందని మీకు తెలుసా? పార్వతీదేవి విద్య కోసం ఒక ఆశ్రమంలో ఉండేది. అక్కడ ప్రతిరోజు ఆమె విద్య నేర్చుకుంటూ ఉండేది. కానీ ప్రతిరోజు పార్వతీదేవి చూపు అంతా ఆ చెట్టు కింద ఉన్న ప్రదేశంలోనే ఉండేది. శిక్షణ మధ్యలో లేచి ఆ ప్రదేశానికి వెళ్లి తన చేతులతో మట్టి పట్టుకొని ఆడుకుంటూ ఉండేది. ఋషులంతా ఎంత చెప్పినా వినకుండా ప్రతిసారి అక్కడికే వెళ్లి ఆడుకునేది. ఋషులందరూ ఆ ప్రదేశంలో ఏముందా అని తవ్వి చూస్తే అక్కడ సాక్షాత్తు శివుడు డమరకం ఉంది. సతీదేవి చనిపోయిన సమయంలో శివుడు డమరకం ఇక్కడ పడిందా అని అనుకుంటూ వాళ్ళంతా ఎంత ప్రయత్నించినా ఆ డమరకాన్ని ఎత్తలేరు. దాంతో ఈ డమరకాన్ని ఆ శివుడు తప్ప ఇంకెవ్వరూ లేపలేరని భావించి ఆశ్రమానికి వెళ్లి అందరూ భోజనం చేస్తుండగా డమరకం నుండి గట్టిగా శబ్దం వస్తుంది. దాంతో శివుడు వచ్చాడని ఋషులంతా పరుగున వెళ్లి చూస్తే అక్కడ లోకమాత పార్వతీదేవి కూర్చొని ఆ డమరకాన్ని నవ్వుతూ మోగిస్తుంది. అలా శివుడిని ధ్యానిస్తూ చివరికి పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకుంది. ఓం నమః శివాయ.